7 నెలల తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ అయిన గులాబీ బాస్ కేసీఆర్ క్యాడర్లో జోష్ నింపారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తూనే నేతల్లో ధైర్యాన్ని, క్యాడర్లో ఉత్సాహాన్ని రాజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, ఆ పార్టీకి గెలిచే అవకాశం లేదని అన్నారు. ఇటు ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు తప్పవని సిద్ధంగా ఉండాలంటూ కేడర్కు సూచించారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక విషయాలపై మాట్లాడారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై ప్రసంగించారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. తెలంగాణలో 100% మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్లీ వెనక్కుపోతోందని, 25 ఏళ్ల స్ఫూర్తితో తెలంగాణను నిలబెట్టుకోవాలని కేసీఆర్ అన్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ, రజతోత్సవ కార్యక్రమాల కోసం సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలే పార్టీ పని అయిపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైర్యాసంలోకి వెళ్లి పార్టీ మారారని అన్నారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపాలని, తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఇటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని ఆదేశించారు.